నమస్తే. ప్రస్తుతం నాతో బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ తండ్రి అంకం రాజేష్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఎంతవరకు వచ్చింది అంకం రాహుల్కు సంబంధించి? అసలు పోలీసులు ఏమైనా విచారణ చేసిండ్రా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఈరోజు ఏమో ప్రెస్ మీట్ పెట్టారు మీరు, డిఎన్ఏ మ్యాచ్ అయిందని. అసలు ఈ అప్డేట్ ఏంది? అసలు ఎంతవరకు వచ్చింది ఈ కేసు? అయితే నిన్నగాక మొన్న మేము డీజీపీ సార్ను కలిసినాము, సివి ఆనంద్ సార్ను కలిస్తే ఇట్లా కలిసి మేము మా బాధ చెప్పుకున్నాము. ఇట్లా సార్ 33 రోజులు అవుతుంది ఇయ్యేళ్ళటికి ఇంకా మాకు ఏం న్యాయం జరగలేదు. కనీసం మా బాబు డెడ్ బాడీ దొరకలేదు. అటు డిఎన్ఏ అని ఒక 15 రోజుల కింద డిఎన్ఏ టెస్ట్ అని ఇచ్చి వచ్చినాము, దాని రిజల్ట్ కూడా రాలేదు. ఈ ఒక్క పని కూడా జరగలేదు సార్, అక్కడనే ఉన్నాయని అక్కడ డీజీపీ ఆఫీస్ సార్ దగ్గరికి పోయి బాగా బాధపడితే అతను మా ముందు అట్నే సజ్జనార్ సార్కు ఫోన్ చేసిండు. సజ్జనార్ సార్కు ఫోన్ చేసి ఇట్లా ఈ 33 రోజులు అవుతుందట కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రా, ఏం చేస్తుర్రు, మరి మీతో అవుతుందా లేదంటే సిబిఐకి అప్పయిమంటారా అని అంటే, లేదు సార్ మేము చేస్తున్నాము, ఆల్రెడీ సీసీ ఫుటేజ్ అంతా ఇక్కడ ఆల్రెడీ మేము కలెక్ట్ చేసుకున్నాము, అక్కడ సింగరాయకొండలో కూడా అక్కడ పోలీస్ తోలుతో ఎంక్వైరీ చేస్తున్నాము. ఈరోజు సాయంత్రమే ఒక పోలీస్ బృందాన్ని సింగరాయకొండ పంపుతున్నామని సజ్జనర్ సారు అక్కడ సివిఆర్ సార్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఓకే మీకు ఖచ్చితంగా అండగా ఉంటా, ఈ కేసు మొత్తం కేసు పూర్తిగా తేలే వరకల్లా నేను మీకు అండగా ఉంటా, మీరు ఎప్పుడైనా రావచ్చని మాకు చెప్పిన తర్వాత మేము మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నిన్న సింగరాయకొండ ఎస్ఐ గారు ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో ఇప్పుడు రాహుల్ది డిఎన్ఏ వాళ్ళ అమ్మ డిఎన్ఏ ఓకే మ్యాచ్ అయింది, కాబట్టి మీరు మీకు బాడీ కావాలనుకుంటే ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది, మీరు మాకు లెటర్ ఇస్తే మేము ఎంఆర్ఓ సార్కు లెటర్ ఇవ్వాలా, ఎంఆర్ఓ సార్ ఒప్పుకుంటే బాడీని దవ్వి మళ్ళీ తిరిగి మీకు అప్పచెప్తాము ఎంఆర్ఓ సమక్షంలో అని వాళ్ళు చెప్పారు. రండి వచ్చేయండి అంటే, ఇట్లా మాకు వచ్చుడు కలదు సార్, మళ్ళీ అక్కడ ఇదంతా ప్రొసీజర్ కావాలంటే 3-4 రోజులు పడుతుందో వారం రోజులు పడుతుందో తెలియదు, ఇట్లా ఒక వాట్సాప్ ద్వారా లెటర్ పంపుతాం, ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి సార్ అని అంటే, సరే ఒరిజినల్ తర్వాత ఇద్దరు ముందైతే వాట్సాప్ పంపురని వాట్సాప్ లెటర్ పంపినాము. ఇప్పుడు పంపిరు లెటర్? నిన్న వాట్సాప్లో లెటర్ పంపినాము. ఇట్లా సింగరాయకొండ సిఐ సార్ గారికి ఇట్లా మా డిఎన్ఏ మ్యాచ్ అయింది, ఆ బాడీ మా బాబే అని తేలింది, కాబట్టి మా బాబు బాడీ మాకు అప్పగించగలరని ఇట్లా సింగరాయకొండ లెటర్ రాసి పంపిన తర్వాత అది ఇప్పుడు నడుస్తుందట. ఇవాళ సాయంత్రము ఎంఆర్ఓ దగ్గరికి పోయి మరి ఇట్లా ఉంది ఒక కేసు మన దగ్గర అంటే, వాళ్ళు దానికి ఏమో చెప్తాడు, దాని ప్రాసెస్ ఏముంటుంది, దాని ప్రకారంగా ఎన్ని రోజులు అవుతుంది, ఆ తర్వాత నేను నీకు సాయంత్రం వరకు ఫోన్ చేస్తా అని అక్కడ ఎస్ఐ సార్ మాకు చెప్పిండు, సింగరాయకొండ ఎస్ఐ సార్ చెప్పిండు. అదే ఇప్పుడు ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాం, ఒకవేళ ఫోన్ వస్తే. మీ కొడుకు యొక్క మృతదేహం తీసుకురావడానికి ఫోన్ రాలేదా ఇంకా మీకు? మాకు ఇంకా ఫోన్ రాలేదు సార్. ఆ లెటర్ పంపినాము. ఆ లెటర్ పంపిన తర్వాత ఏదో ప్రొసీజర్ ఉంటుందట అక్కడ, వాళ్ళు ఎంఆర్ఓ సమక్షంలో వాళ్ళ ఎంఆర్ఓ సార్ ఒప్పుకోవాలా, దానికి ఇంకా ఎవరెవరో సంతకాలు ఉంటాయి, అవన్నీ ఒక 7-8 కాగితాలు తయారు చేసుకుంటూ ఉంటుందట. అవన్నీ తయారు చేసుకొని ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తామని చెప్పిండు సార్. ఇప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అయింది, షాంపిల్ ఇచ్చింది రాహుల్ తల్లి పోయి, అదే మీ భార్య. మరి పోస్ట్ మార్టం సంగతి ఏంది? ఎఫ్ఎస్ఎల్ ఇంకా 2 రోజులు పడుతుంది అని చెప్పారు సార్ నిన్న. ఏమో నిన్న ఆల్రెడీ ఒక డీజీపీ సారే ఫోన్ చేస్తేనే వాళ్ళు అన్నారు ఎఫ్ఎస్ఎల్ ఇంకొక 2 రోజులు అవుతుందట సార్, ఆ తర్వాత ఇక పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చాలా అవుతుంది అని చెప్పిండ్రు. అయితే ఇప్పటికీ రాజేష్ గారు మీరు అనుమానమే ఉందా? అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, హత్యనా ఆత్మహత్యనా అనేది నడుస్తూ ఉంది కదా, మీకేమో అనిపిస్తూ ఉంది ఇప్పటికి కూడా? అదే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేది ఉందంటే చేసుకునేటోడైతే ఇక్కడ హాస్టల్లోనో లేకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలోనో ఎక్కడనో చేసుకుంటుండే, అక్కడికి పోయి సింగరాయకొండ 500-600 కిలోమీటర్ల గంత దూరం పోయి అక్కడ మళ్ళా రాత్రి 9:30-10 ట్రైన్ ఆగిందట, రాత్రి పోయి 3 కిలోమీటర్లు ఆ సీకట్లో నడిచిపోయి అక్కడ ఆ నూతిలో పడి ఆ బండరావు ఇది ఎక్కడిది, ఆ రాయి ఎక్కడిది, ఆ తాడు ఎక్కడిది, అదంతా సస్పెన్స్ ఉంది. ఇది కావాలని వాడు డబ్బులు ఇచ్చి చేయించినట్టు నాకు ఖచ్చితంగా అనుమానం ఉంది. నేను అట్లనే చెప్పిన అక్కడ డీజీపీ కూడా ఎవరి పేరు చెప్పినావు కదా అప్పుడు. అదే అప్పట్లో సిద్ధార్థ అనేటోడు అయితే ఫోన్లలో ధమ్కిలు ఇచ్చిండు కదా, వాడి మీదనే అనుమానం ఉంది. వాడు ఇక కొద్దిగా
వాడికి ఆ కాలేజీలో ఇన్వెస్టిగేషన్ చేస్తే కూడా వాడికి బల్బు ఎక్కువనే అట్లా వాడు ఇది అది అని వాళ్ళు చెప్పారు. కాలేజీలో ఎట్లుంటుందంటే ఆయన వ్యవహారం. కాలేజీలో వ్యవహారం ఏం బాగుండదట, బాగా బలుపుతో ఉంటాడు ఇట్లా అని వాళ్ళు చెప్పారు. తో మేము ఏం చేయరాదు కాబట్టి ఇక పోలీసులే, అందుకోసమనే డీజీపీ దాకా పోయినాము. అవసరమైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పోతాము. అవసరమైతే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ దగ్గర కూడా పోయి నేను పోతా. బస్ ఇక్కడ దాకా వచ్చిన ఇప్పుడు మాకు న్యాయం జరిగేంత వరకల్లా నేను తీరుకుంటానే వెళ్తా. ఆల్రెడీ నా కొడుకే చచ్చిపోయింది, 21 సంవత్సరం కొడుకే చచ్చిపోయాడు. బస్ ఇంకా నాకేముంది, నాకేమి లేదు. బస్ మాకు ఇప్పుడు జరిగేది ఏంటిదంటే మాకు న్యాయం, న్యాయం కోసం మేము ఎన్ని రోజులైనా పోరాటం చేస్తాం. ఇప్పుడు కాచిగూడ పోలీసులు మళ్ళీ ఏమన్నా వాడిని విచారించిండ్రా? మీరు అనుమానం వ్యక్తం చేసిన అబ్బాయిని పిలవడం మీకు ఏం చెప్పారు? కాచిగూడ పోలీసులు ఈ మధ్యలో ఏమన్నా చెప్పిర్రా? ఏం చెప్పలే మేము. అసలు మా బాబు చనిపోయిండు అన్న తర్వాత ఇక మేము పోలీస్ స్టేషన్కే పోలేము. వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఏం అడగలేరు. అంతే హాస్టల్ పిల్లగాళ్ళను మా బాబు ఎవరి దగ్గర అయితే హాస్టల్లో ఉంటుండేనో ఆ పిల్లగాళ్ళను పిలిచి అడుగుతుండ్రట, ఇట్లా మీ రాహుల్ ఇట్లా ఇంకోళ్ళతోనన్నా మాట్లాడుతుండే, నా వాళ్ళ సోపతోళ్ళు ఉన్నారా, ఏం కథ ఏం లెక్క అని వాళ్ళు అడుగుతుండేనట. అంతే మాకు మాత్రమే సిద్ధార్థ గారిని వాడిని పిలిచిండ్రట. వాడిని హాస్టల్ పిల్లగాని చెప్పారు. మొన్న పిలిచిన తర్వాత మమ్మల్ని ఎల్లగొట్టిర్రు. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడిర్రో మాకు తెలియదని చెప్పారు. మళ్ళీ మొన్న డీజీపీ సార్ దగ్గర ఏమన్నా అంటే గతంలో జూన్ 2, 3 తారీఖు ఒకసారి పిలిచిండ్రా అని చెప్పిన, మళ్ళీ పిలిచిండ్రా? మళ్ళీ మొన్న డీజీపీ సార్ దగ్గరికి పోయినప్పుడు సాయంత్రం పిలిచినట్టు తెలిసింది మాకు. ఎవరు కాచిగూడ పోలీసులా? నేను కాచిగూడ పోలీసులు పిలిచిర్రట. పిలిచి మా బాబు హాస్టల్తో చదువుకున్న మా బాబు స్నేహితులను పిలిచిర్రట. వాడిని కూడా పిలిచిర్రట. వాడిని కూడా పిలిచి మరి ఏమన్నారంటే మాకు తెలియదు, వాడైతే కనబడ్డాడు మాతోనే అని అన్నాడు. మేము వెళ్ళిపోయినాం. ఆ తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడి ఈడ్చిపెట్టిర్రా అని అన్నాను. అయితే రెండోసారి విచారణ జరిగింది. రెండోసారి విచారణ జరిగింది. అంటే ఇంత ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు చేసింది కాదు. డీజీపీ సార్తో ఫోన్ చేస్తే డీజీపీ సార్ సజ్జనార్కు ఫోన్ చేస్తే సజ్జనార్ సార్కు కాచిగూడ పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే రెండోసారి ఆ సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆ అబ్బాయిని పిలిచి విచారించినట రాజేష్ గారు చెప్తా ఉన్నారు, అంకం రావుల్ తండ్రి. అది డీజీపీని కలిస్తే జరిగిందంట. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేటు. సింగరాయకొండ పోలీసులు ఫోన్ చేస్తే అదే బాడీని తీసుకొని పోండి అంటే మరి అప్పుడు బయలుదేరి వెళ్తారంట. ఎట్లా మీరు తెచ్చి సమాజ్ చేస్తారా? మరి దాస్ సురేష్ గారేమో ఏదో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అది ఇదని ఏదో చెప్తా ఉన్నాడు. మరి ఏందో ఇక అది దానికి సంబంధించి అంటే ఆయన ఆగ్రహం ఏంటంటే బీసీలు ఎవరు స్పందిస్తలేరు, అదే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. అసలు రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు, ఆయన పేగుల మెడల్ వేసుకుంటా అంటాడు, శవాన్ని వేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు అని చెప్తా ఉన్నాడు దాస్ సురేష్ గారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.